నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసాయి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మకెనా. అతి తక్కువ సమయంలో కళాశాల సాధించిన ఘనతలపై జీవి ప్రశంసలు. మాలలు ధరించిన స్వాములకు సొంత ఖర్చులతో సద్ది ఏర్పాటు చేసి వితరణ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. ధర్మాచరణ ధర్మానికి అండగా ఉండేందుకే మాలధారణ అంటూ స్వాములకు సూచన. వరికెపూడిసేల ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై సిపిఎం నేత హనుమంతరెడ్డి ఆగ్రహం, ఎంపీపై ఆరోపణలు. సొంత గడ్డపై విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోధించేలా కృషి చేస్తున్న వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల యాజమాన్యం, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మతో పాటు ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనిలకు, అధ్యాపక బృందానికి ఆ కళాశాల 7వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు వినుకొండ పట్టణ కారంపూడి రోడ్లో ఉన్న బ్రహ్మనాయుడు కన్వర్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నేతలతో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీల, పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జీవి, మక్కెన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీవితో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు అందుకున్న జీవిని కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. నేను చీఫ్ విప్ అయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలుసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ కళాశాలలో చదివినటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎంసెట్ లో ర్యాంకులు కొట్టారు. అతి తక్కువ కాలంలోనే కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు స్టూడెంట్స్. అధ్యాపక బృందం గారు, ఇటు డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, అధ్యాపక బృందం మా కళాశాల విద్యార్థులు బాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన వినుకొండలో జూనియర్ కాలేజీలో చదివి ఎంసెట్ ర్యాంకులు సాధించడం ఒక మంచి విశేషం. IIT సీట్లు సాధించిన విద్యార్థులని నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే MBBS సీట్లు సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో గుంటూరులోనో, విజయవాడలో, హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని MBBS ఎంసెట్ సాధించడం గొప్ప విషయం కాదు. ఇక్కడ మన గడ్డ మీద వినుకొండలో చదువుకొని ఎంసెట్ ర్యాంక్ కొట్టడం, MBBS సీట్ కొట్టడం అది ఎంతో అభినందనీయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ కళాశాలలో తక్కువ ఫీజుతోటి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా, పేదరికం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా మంది మనలాగా పేద కుటుంబం నుండి వచ్చారు. మా నాన్న చిన్న రైతు, మక్కెన మల్లికార్జున గారు నాన్నగారు చిన్న రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంతోమంది చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళు కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మంచి విశాలమైన దృక్పథం ఏర్పరచుకొని ఘనమైన విజయాలు సాధించారు. ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు. వాళ్ళంతా నాలాగా మీలాగా ఒక చిన్న రైతు కుటుంబం నుండి, చిన్న పేద కుటుంబాల నుండి వచ్చేవాళ్ళని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. పీపుల్స్ లాంటి గొప్ప వాళ్ళు ఈరోజు మన గడ్డ మీద పుట్టారు. గుర్రం జోషా గారు లాంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలున్నాయి. మన వినుకొండ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలున్నారు. మీ ప్రతిభ భవిష్యత్తులో వెలుగులోకి వస్తుంది.
కష్టపడి పైకి రావాలనే ధ్యేయం మీ అందరికీ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా. డాక్టర్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నా ఆశలు అవసరమే. డాక్టర్ కాకపోయినా, ఇంజనీర్ కాకపోయినా ఒక మంచి పౌరుడిగా మన ప్రాంత అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నా. మన విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తున్నా. పాలక మండలి ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా విజయపరంపరలు కొనసాగించాలని, ఇంకా స్టేట్ టాప్ ర్యాంకులు మన వినుకొండకు సాధించి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెరుగుతూ ఉంది. ఇది పెద్ద మహాపట్నంగా తయారవుతూ ఉంది. 20 సంవత్సరాలకి ఇప్పుడు చూస్తే చాలా మార్పులు కనపడుతున్నాయి. విద్య పట్ల కూడా విద్యార్థులు కూడా మరి వేల సంఖ్యలో తయారవుతున్నారు. దానికి తగ్గట్టు మనం మంచి కళాశాలను ఇక్కడ నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈ విశ్వసాయి కళాశాలని ఒక ముందు చూపుతో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సూచన మేరకు మన శర్మ గారు స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైన పురోగతి లభించింది. 100 నుంచి 450 మంది విద్యార్థులు తయారయ్యారు. భవిష్యత్తులో 1000 మంది విద్యార్థులతో ఈ కళాశాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాపం శర్మ గారు కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఎవరైనా చెప్పినైతే తప్పనిసరిగా వారికి కూడా కొంతమేరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. స్కాలర్షిప్ అనేది అడిగిన వారికి అడగిన వారికి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆ విధంగా విద్యను ప్రోత్సహిస్తున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలి. భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, అన్నిటికీ మించి మిమ్మల్ని పోషించుకునే విధంగా మీరు తయారవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా వారి కోరిక మేరకు మీరు ముందుకు రావాలి. అదేవిధంగా మరి గౌరవంగా ఏదైతే మన టీచర్స్ ఉన్నారో మన లెక్చరర్స్ పట్ల, మీ కళాశాల పట్ల కృతజ్ఞతగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండ పట్టణంలోని వినుకొండ నర్సరాపేట రోడ్డును కలుపుతూ ఎన్ఎస్పి కాలువ రహదారుల వెంట ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూడాలన్న చీఫ్ విప్ ఆంక్షల మేరకు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పనులు ప్రారంభించారు. కాలువల వెంట ఇరువైపుల పిచ్చి మొక్కలు తొలగించి రహదారును పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. కాలువకు ఇరువైపులా నివసించే ప్రజలు కాలువలో ఎటువంటి వ్యర్థాలు పదార్థాలు చెత్త వేయరాదని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అక్కడి వారికి కోరారు. అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండడానికేనని, మాలలు వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్రయజ్ఞంగా మన ప్రాంత అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని వినుకొండ పాత శివాలయంలో మంగళవారం అయ్యప్ప శివ భవానీ మాతలకు మాలలు ధరించిన దీక్ష స్వాములకు తన సొంత ఖర్చులతో సద్ది ఏర్పాటు చేసి వితరణ అనంతరం జరిగిన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన్నతో కలిసి జీవి ప్రత్యేక పూజలు చేశారు. నా తరఫున ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు స్వాములందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినందుకు, సద్ది స్వీకరించినందుకు అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ అయ్యప్ప స్వామి, ఆ పరమేశ్వరుడు, అలాగే ఆ భవానీ మాత మీ అందరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని, మీరు అనుకున్నటువంటి పవిత్ర యజ్ఞం నెరవేర్చాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ఒక విశేషం ఉంది. అంటే అధర్మం నుండి ధర్మం వైపు నడవాలని, చెడు నుండి మంచి వైపు నడవాలని, అందరినీ ప్రేమగా చూసుకోవాలని, అందరికీ సంతోషాన్ని పంచాలని, ప్రేమని పంచాలని, మీరందరూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండాలని ఈరోజు మనకి ధర్మం చెప్తా ఉంది. అందుకే అందరూ కూడా అయ్యప్ప స్వామి ఈరోజు ఎవరైతే మాల వేసుకున్నారో వారందరూ మాల అయిపోయిన తర్వాత కూడా ఒక పవిత్ర యజ్ఞంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని అందరిని కోరుకుంటూ, ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా.
ఈరోజు నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే పివి సురేష్ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అట్లాగే ఈఓ గారికి, అందరికి కూడా నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. కమిటీ వాళ్ళు రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తున్నటువంటి కమిటీ వారి అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో అక్రమ మద్యంపై దాడులు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం శావలపురంలో నిర్వహించిన దాడులలో జె శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద అక్రమ మద్యం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మద్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అక్రమ మద్యంతో గతంలో పట్టుబడిన వినుకొండ మండలానికి చెందిన వారిని తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టి బైండ్ ఓవర్ చేయించినట్టు వివరించారు. అక్రమ మద్యంపై నిత్యం దాడులు చేస్తామని తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టు నిధులు కేటాయింపుపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లౌక్యంగా అసత్యాలు చెబుతున్నారని సిపిఎం పార్టీ పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు కె హనుమంతరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూనే పోలవరం, పులిచింతల, వెలుగొండ ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు ఎలా కేటాయించారని ఆయన ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల, ప్రజా సంఘాలు వరికపుడిసెల ప్రాజెక్టు కోసం పోరాడుతూనే ఉన్నాయని, కానీ ఏ ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. జరిగిన అసెంబ్లీ సమావేశంలో పల్నాడు జిల్లా నుండి ఎవరు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో చిపి పదవి అంటే మంత్రి హోదా పదవిలో ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలానే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, మాచల్ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా మేము గెలిచాం అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన కూడా మేము వరికపుడిసెల తీసుకొని వస్తా ఉన్నారు. మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అందువల్ల ఇటువంటి విధానం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా గతంలో ఒకసారి శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నికలకు ముందర కూడా మాచల్లోకి వచ్చి నేను వరికపుడిసెల ప్రాజెక్టు తీసుకొని వస్తానని చెప్పి మీరు కూడా మాచల్లో మాట్లాడిన సందర్భం. ఇప్పటికైనా సరే మీరు మరి మేల్కొని కనీసం 1600 కోట్ల బడ్జెట్ అన్న కేటాయించి వెల్దుర్తి మండలంలో 24,000 ఎకరాలకి మొదటి దశలో అనుమతి అనేది వచ్చింది కాబట్టి ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి ఇందానే చెప్పాను. మరి 8 మండలాలు, 8 మండలాలు మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, దుర్గి, అలానే వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి, గురజాల నియోజకవర్గం గురజాల, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, ఈ 8 మండలాలకు కూడా తాగునీరు, సాగునీరు అనేది చెరువులు నింపుకోవడం ద్వారా అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలకించి వెంటనే నిధులు బడ్జెట్లో రీవైజ్ చేసి బడ్జెట్ కేటాయించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు పెట్టిన బడ్జెట్ని రీవైజ్ చేసి దాన్ని పునరాలించుకొని 1600 కోట్లు కేటాయించాలని, ముఖ్యంగా 18 కోట్లు పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికైనా మీరు ఆ నిధులు కేటాయించి అటవీ శాఖ, మరి జలవనరుల శాఖకి, నీటిపారుదల శాఖ వారికి 18 కోట్లు ఇస్తే వాళ్ళు అటవీ శాఖకి ఆ డబ్బులు ఇస్తారు. అడవిలోనే ఈ పనులు ప్రారంభం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా కె హనుమంతరెడ్డి ఆ విధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీతో. పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వినుకొండ మండల అధ్యక్షుడిగా పాస్టర్ రత్నాన్ని ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యులందరూ ఐకమత్యంగా పనిచేసి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వినుకొండ నియోజకవర్గంలోని శావలపురం మండలంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బిషప్ జయప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా దైవ వర్తమానం అందించి సేవకులకు ఉద్దేశించి సేవ పరిచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను, సూచనలను, సలహాలను అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.